ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. బంగారుపాలెం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో విజయమ్మ అనేటువంటి ఒక మహిళ మృతి చెందింది. పాకాలకు చెందినటువంటి ఆమె నిన్న బస్సులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి పోస్ట్ మార్టం కూడా పూర్తయినట్టయితే తెలుస్తుంది. మీకేమన్నా కాల్ వచ్చింది యాక్సిడెంట్ జరిగినట్టు? కాల్ ఏం రాలేదు సార్. మేము వచ్చి అంటే ఐడియా ఉంది 1:30కి బస్ ఎక్కింది తను. నేండ్రగుంట దగ్గర 1:30కి ఎక్కించాము. తను ఫోన్ అంటే ఇట్లా జరిగిందని న్యూస్ వచ్చింది మాకు. అంటే ఇన్‌స్టాలో ఇట్లా నెట్‌వర్క్‌లో చూసాము ఆన్‌లైన్‌లో. చూసిన తర్వాత మేము డౌట్ వచ్చి కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. సరే ఇంకా మేమే టైం చూసుకొని ఎంక్వైరీ చేసినాము. చేస్తే లిస్ట్ పంపించారు. లిస్ట్ పంపిస్తే తన నేమ్ లేదు. సరే అని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి పేషెంట్స్ అందరినీ చూసాము. చూస్తే లేదు. మళ్ళీ వాళ్ళు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి ఇక్కడ మార్క్ చూపించారు. తనకు పచ్చబొట్టు ఉంది చేతి పైన. అది చూసి మళ్ళీ ఐడెంటిఫై చేసినాం. కుటుంబ సభ్యులంతా కూడా అంటే ఆమె కూతురుగా తెలుస్తోంది. ఆమె దగ్గరికే వెళ్తుంది. ఆమె దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగినైతే తెలుస్తుంది. ఏమవుతారు మీకు విజయ్? భార్య అవుతుంది. ఎలా ఉండేవారు ఆమె? చాలా కుటుంబ సభ్యులు, చాలా పెద్ద కుటుంబంగా ఉంది. చాలా చలాకీగా ఉండేటువంటి వారు. ఎలా ఉండేది మీకు? బాగానే మంచిగానే ఉంటుంది. నేనే నేండ్రగుంటకు వచ్చి బస్సు ఎక్కించినాను. 12:30, 1 గంటకు మధ్యలో పోయిస్తానని నవ్వుతా మాట్లాడింది అంతే. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ మన పిల్లలకి నేను ఫోన్ చేసి చెప్పిన ఫోన్ ఎత్తలేదు. దానిపై నేను మాట్లాడింది. మీరు కూతురా ఆమె? మీ దగ్గరకు వస్తాండగా ప్రమాదం జరిగింది. ఎందుకు వస్తాను? మాకు హెల్త్ బాగాలేకుండా చూడడానికి వస్తున్నది. ఎంతమంది అమ్మా పిల్లలు? నేను మా అన్నయ్య. ఎలా చూసుకునేదమ్మా మిమ్మల్ని చిన్నప్పుడు? చాలా బాగా చూసుకునేది. ఆమె ప్రాణం అంతా మేమే అన్నట్టే బతికింది. ఈరోజు మాకు ఆమె లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ నుంచి ఎవరన్నా మాట్లాడారమ్మా? మాట్లాడారు సార్, వాళ్ళు మాట్లాడారు. వీటిలేని బతుకు చేసి పెద్ద చేసి మాట్లాడారు. ఆర్డీఓగా మాట్లాడారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా గవర్నమెంట్ నుంచి? అవునండి, ఇస్తామన్నారు. చూస్తున్నా కదా, పాకాలకు సంబంధించినటువంటి విజయమ్మ కుటుంబ సభ్యులు అంటే మొదటగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత ఆమె చేతుకుండేటువంటి పచ్చబొట్టు ఆధారంగా ఆమెని గుర్తించడం జరిగింది. ఆమె మొహం భాగంలో కూడా తీవ్రమైనటువంటి గాయమై కొంత గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిత్తూరు మార్చురీ వద్ద కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆ ఒక మృతదేహాలకి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇప్పటికే స్వగ్రామానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. విజయమ్మ ఏదైతే పాకాల నుంచి అటు బెంగళూరుకి వెళ్తున్నాం, ఆమె కుమార్తె అక్కడ ఉండగా హెల్త్ బాగాలేదు అనేటువంటి విషయం తెలుసుకొని ఆమె వెంటనే అక్కడ నుంచి వెళ్ళింది. సో ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది అనేటువంటి మనోవేదన వాళ్ళు చూస్తున్నాం. వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమని చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి తమ ముందే చనిపోయి ఇలా విగత జీవిగా పడి అది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం నిజంగా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని మాత్రం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.